అందరికీ నమస్కారం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే మన ఛానల్లో నేను పెట్టే స్టోరీలను చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు పరిచయమైన వేరే దేశం అమ్మాయితో నేను నా కోరికను తీర్చుకున్న స్టోరీని మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. నాకే కాదు, నాలా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నేను 90స్లో పుట్టాను కాబట్టి. నాలా 90స్లో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఫ్రెండ్స్తో కలిసి ఎవరికి తెలియకుండా దొంగతనంగా అలాంటి వీడియోలను సీడీ ప్లేయర్లో వేసి చూసిన రోజులు ఉంటాయి. అలాంటిది నిజంగానే నేను వేరే దేశమైన జపాన్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని తనని నా వలలో వేసుకొని మరి తనతో ఒకరోజు నేను అనుభవించిన సుఖాన్ని మీతో చెప్పబోతున్నాను. అయితే నేను ప్రస్తుతానికి ఒక క్యాబ్ డ్రైవర్ని. నేను పొద్దున లేచి సాయంత్రం వరకు కారు నడుపుతూ ఉంటాను సిటీలో. అయితే ఒకరోజు నాకు అనుకోకుండా ఎయిర్పోర్ట్కి ఒక బుకింగ్ పడింది. అలా బుకింగ్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడే వాళ్ళను దింపుతుండగా నాకు ఇంకో బుకింగ్ పడింది. ఆ బుకింగ్ని యాక్సెప్ట్ చేసి పక్కన కార్ పార్కింగ్లో కార్ పెట్టుకొని కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా వెయిట్ చేస్తున్న కొద్ది సమయానికి కస్టమర్ వచ్చింది. తనని కార్లో కూర్చోబెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు తను నాతో హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది. దానికి నేను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం అని అడిగాను. దానికి తను హిందీలో ఇలా జపాన్ నుంచి వచ్చాను అని చెప్పింది. ఒకసారి తనని చూశాను. చూడడానికి చాలా బాగుంది. తనని ఎలాగైనా మాటలో పెట్టి నేను పులిహోర కలపడం మొదలుపెట్టాను. అయితే తను, నీకు తెలిసిన ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పు, నేను అక్కడ స్టే చేస్తాను అని అడిగింది. దానికి నేను, అదేంటి మేడం, మీరు ఇంకా హోటల్ బుక్ చేసుకోలేదా? ఇప్పుడు లొకేషన్ ఎక్కడికి పెట్టారు అని అన్నాను. తను గోల్కొండ కోటకు ఫస్ట్ వెళ్ళి చూడాలని గోల్కొండ కోట లొకేషన్ పెట్టాను. అక్కడ రూమ్ బుక్ చేసుకోలేదు. నువ్వు నాకు అది చూపించి మంచి హోటల్లో దింపుతావా అని అడిగింది. సరే మేడం, దింపుతాను అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు, మీరు ఒక్కరే వచ్చారా మేడం అని అడిగాను. తను, అవును, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇక్కడ మొత్తం తిరిగి చూద్దామని. ఒక 10 రోజులు ఉంటాను. నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని చెప్పింది. మరి 10 రోజుల వరకు మిమ్మల్ని ఎవరు తిప్పుతారు మేడం? ఇలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. నాకు 10 రోజులకు ఎంతో కొంత ఇచ్చేయండి. నేను మీకు ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసులు ఉన్నాయో అదంతా తిప్పి చూపిస్తానని అన్నాను. దానికి తను, అవునా, థ్యాంక్ యూ, సరే అయితే నువ్వు ఇక్కడ ఎక్కడైనా ఏ టెంపుల్కైనా ఏది చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో అన్నీ చూపించు. నీకు ఎంత బిల్లు అయినా నేను కట్టుకుంటాను అని చెప్పింది. తను అలా అన్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే 10 రోజుల్లో ఒక్కసారి అయినా నాకు దొరకదా అని నా మనసులో నేను అనుకున్నాను. తనను అక్కడ దింపాను. ఆ రోజు నుంచి రోజు తిప్పడం మొదలుపెట్టాను. నాతో బాగా క్లోజ్గా ఉంది. అయితే ఒకరోజు పబ్కి వెళ్దామని చెప్పింది. సరే వెళ్దామని చెప్పి తనని పబ్కు తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అందరి వైపు చూస్తూ ఉంది. నేను అడిగాను, ఏంటి మేడం మీరు అందరి వైపు చూస్తున్నారు? మీరు తాగరా అని అడిగాను. లేదు, నాకు అలవాటు లేదు. కాకపోతే ఇక్కడ పబ్బు ఎలా ఉంటుంది, అందులో ఏమైనా స్పెషల్ ఉంటుందా, ఒకసారి చూద్దామని వచ్చాను, అందుకే వెళ్దాం అన్నాను అని చెప్పింది. దానికి నేను, అలా కాదు మేడం, మనం ఇంత దూరం వచ్చాము కాబట్టి ఏదో ఒకటి ట్రై చేయండి. మీకు కూడా ఒక మెమొరీలా ఉంటుంది. మొదటిసారి ఇండియాలో తాగిన ఫీలింగ్ ఉంటుంది కదా అని, చాలా బాగుంటుంది అని అన్నాను. సరే, నీకోసం ట్రై చేస్తా అని చెప్పింది. సరే మేడం అని చెప్పగానే తను వెంటనే తాగడం మొదలుపెట్టింది. ఫస్ట్ షాట్ తాగగానే బాలేదు అని ఎలానో అనిపించింది అని చెప్పింది. కొంచెం సేపటి తర్వాత తనకి టేస్ట్ నచ్చింది అనుకుంటా. మళ్ళీ వెళ్ళి తాగడం మొదలుపెట్టింది. ఈసారి కొంచెం ఎక్కువగా తాగేసింది. వెంటనే వెళ్ళి, ఏంటి మేడం ఇలా తాగుతున్నారు, మీరు పదండి వెళ్దామని తనని కార్ దగ్గరికి తీసుకెళ్ళాను.
సరిగా నడవలేకపోతుందని, తనకి బాగా ఎక్కేసినట్టు ఉంది అని తనని కారులో కూర్చోబెట్టుకొని తన రూమ్‌కి తీసుకెళ్ళాను. అలా కారుని అక్కడ పార్కింగ్‌లో పెట్టేసి తన రూమ్‌కి వెళ్ళి తనని రూమ్‌లో అడుగుపెట్టాను. మేడం నేను వెళ్ళాలా అని అన్నాను. దానికి తను వద్దు ఇక్కడే పడుకో నువ్వు కూడా అని చెప్పింది. ఇదేదో నాకు ఆఫర్ ఇచ్చినట్టు ఉంది అని సరే అని చెప్పాను. అలా కూర్చున్నానో లేదో తను మొత్తం కక్కేసింది. తనని అలా బాత్రూంలో వెళ్ళి మొత్తం కడిగి నీట్‌గా డ్రెస్ కూడా చేంజ్ చేసి పడుకోబెట్టేశాను. అలా రూమ్ మొత్తం క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయి టవల్ చుట్టుకొని పక్కన పడుకున్నాను. తనని ఎన్నిసార్లు లేపినా లేవట్లేదు. అయితే నాకు ఉన్న కోరికను తన మీద తీర్చుకోవాలని అనుకున్నాను. అలా తనని కింద నుంచి మీది వరకు మొత్తం క్లియర్‌గా చూశాను. నాకు అస్సలు కంట్రోల్ కాలేదు కానీ తను పడుకునే ఉంది కదా అస్సలు బాగుండదు. ఇది సంస్కారం కూడా కాదు. అందుకే తనని ఏం చేయకుండా అలా పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత తనకు తాగింది దిగింది అనుకుంటా. నా మీద టవల్ కూడా లేదు. ఎందుకంటే నేను మంచి నిద్రలో ఉన్నాను. తను వచ్చి నా మీద వచ్చి కూర్చుంది. నేను వెంటనే లేచాను. ఏంటి మేడం అని అరవాలని అలా నోరు తెరిచానో లేదో తను వెంటనే నన్ను గట్టిగా పట్టుకొని లిప్ లాక్ చేసింది. ఏదో మంచి సమయం అనుకొని తనతో నా కోరికను అప్పుడే తీర్చుకున్నాను. అలా కొంచెం సేపటి తర్వాత నువ్వేమైనా అనుకున్నావా అని అడిగింది. దానికి నేను లేదు మేడం నేనేమనుకుంటాను అని చెప్పాను. అయితే నీకు ఇది ఓకేనా? నువ్వేం ఫీల్ కాలేదు కదా? లేదు లేదు నేనెందుకు ఫీల్ అవుతాను మేడం. కాకపోతే మీరు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత ఈరోజే నాకు నీ మీద ఉన్న కోరికను తీర్చుకున్నాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీ మీద నాకు ఆశ కలిగింది అని అన్నాను. దానికి తను అవునా మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. అప్పుడే చెప్పి ఉంటే మీరు ఇన్ని రోజులు నన్ను మీ వెనుక తిప్పుకునేవాళ్ళు మేడం అని అన్నాను. అవునా సరే అయితే ఇంకా నా మీద నీకు ఉన్న కోరిక తీరలేదు అనుకుంటాను. రా ఇంకోసారి అని చెప్పి నన్ను అలా నా కోరిక మొత్తం తీరే వరకు తను నాలో లీనమైపోయింది. 2, 3 సార్లు కలిసిన తర్వాత మూడోసారి మాత్రం నేను చాలా గట్టిగా చాలాసేపు ఆ పనిని చేసేసరికి తను తట్టుకోలేక కొంచెం అరవడం మొదలుపెట్టింది. ఇది కదా నాకు కావాల్సింది అని తను అలా అరుస్తుంటే నాకు ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ క్షణం నా మనసులో ఉండిపోయింది. ఆ రోజు నుంచి తను వెళ్ళే వరకు నా కోరికను రోజు తీరుస్తూ తను కూడా తీర్చుకుంటూ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ తన దేశానికి తను వెళ్ళిపోయింది. ఇలా నా చిన్నప్పటి కోరికను ఈ విధంగా తీర్చుకుంటానని నా లైఫ్లో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా మీకు కూడా వేరే ఏమైనా కోరికలు ఉంది అని ఎప్పుడైనా అనుకోకుండా జరిగితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.